నమస్తే ఫ్రెండ్స్. ఖత్తర్‌లోని రస్‌రఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం జరిగిన పేలుడు సంఘటనలో 13 మంది మృతి చెందగా 66 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన 13 మందిలో 12 మంది భారతీయులు ఉన్నట్టు మన ఇండియన్ ఎంబసీ అధికారికంగా అయితే నిర్ధారించింది. అలాగే చనిపోయిన మన భారతీయులందరినీ త్వరలోనే మన భారతదేశానికి పంపించే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మన ఇండియన్ ఎంబసీ అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. టాపిక్ లోకి వెళ్తే ఖత్తర్‌లోని రస్‌రఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక ఫ్యాక్టరీలో జరిగిన టెక్నికల్ మాల్ ఫంక్షన్ కారణంగా భారీ పేలుడు ప్రమాదం సంభవించిందని అధికారులు అయితే తెలిపారు. ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వివరాల ప్రకారం ఈ సంఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో 12 మంది భారతీయులు ఉన్నట్లు అధికారికంగా అయితే నిర్ధారించారు. ఇంకా అలాగే 66 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ హాస్పిటల్లో వారికి చికిత్స అయితే అందిస్తున్నారు. చనిపోయిన ఈ 12 మందిని మన ఇండియన్ ఎంబసీ కార్యాలయం అధికారికంగా అయితే ధృవీకరించింది. గాయపడిన వారందరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరియు వారి పరిస్థితి స్థిరంగా ఉందని మన ఎంబసీ అధికారులు అయితే తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అయితే సూచిస్తుంది. మన ఇండియన్ ఎంబసీ కార్యాలయం బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ సహాయ చర్యలు అయితే చేపట్టింది. మృతదేహాలను త్వరలోనే భారత్ కు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని మన ఇండియన్ ఎంబసీ అయితే తెలిపింది. ఈ సంఘటనపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ లో పెట్టుకోండి.